183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీ మనిషిగా జగన్మోహన్ రెడ్డి చెంతనే ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు పార్టీ మారుస్తున్నారా? తెలుగుదేశం పార్టీ వైపు మరలుతున్నారా? ఏకంగా లోకేష్ స్వయంగా స్పెషల్ ఫ్లైట్లో విజయవాడ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడుతో భేటీ అరేంజ్ చేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వైపు ప్రశాంత్ కిషోర్ పనిచేయబోతున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో రాబోయేటువంటి ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ ఎదుర్కోబోతుందనేటువంటి సమాచారం ఒక సంచలనంగా మారింది. నిజంగానే అటువంటి వ్యూహ రచన చేసేటువంటి అవకాశం, ఆ నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయా? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు గారు ఉన్నారు. నాగరాజు గారు నమస్కారం. నాగరాజు గారు, ఏంటి ఒక పీకే ఉంటే కష్టం, ఇద్దరు పీకేలని పక్కన పెట్టుకుంటే అడ్వాంటేజ్ అని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారా? ఈ సడన్ సర్ప్రైజ్, ఇద్దరు కలిసి వచ్చారు, అనుకోకుండా కలిసారేమో అనుకున్నారు అందరూ, కానీ కలిసే ఒకే ఫ్లైట్లో వచ్చారని డేటా కూడా బయటకు వచ్చింది. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇద్దరు పీకేలు అంటే ఎవరు? ఇంకో పీకే అంటే పవన్ కళ్యాణ్. ఓకే ఓకే ప్రశాంత్ కిషోర్ ప్లస్ పవన్ కళ్యాణ్ ఇద్దరు పక్క పక్కనే ఉంటేనే చంద్రబాబు నాయుడు గెలుపు అనేటువంటి సంకేతం. ఇప్పుడు సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇది ఎటువంటి ఊహాజనితం కాదు. ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో కలవడం వల్ల ఒక సిగ్నల్, ఒక సంకేతం పంపించారు. ఇది మన ఊహాజనితంగా మాట్లాడుకోవడం లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఈ నేపథ్యంలో మనము ఒక 2-3 అంశాలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. రెండు అంశాలు ఏంటంటే, మొదటి అంశము, ప్రశాంత్ కిషోర్ అగ్రిమెంట్ ప్రకారము క్లయింట్ ఒక్కో స్టేట్ లో ఒకరే ఉంటారు, ఇద్దరు క్లయింట్లు ఉండరు. ఇద్దరు క్లయింట్లకి ఏకకాలంలో పనిచేయరు. సో ఒకటి 2017 కాలంలో జగన్తో ఆయన అసోసియేట్ అయ్యి, కొలాబరేట్ అయ్యి, సో ఆయనకి అన్ని రకాల స్ట్రాటజీస్ ఇచ్చి హెల్ప్ చేశారు. హెల్ప్ చేసిన తర్వాత ఆయన బీహార్ వెళ్ళిపోయారు. నేను ఇంకా యాక్టివ్ పాలిటిక్స్కి వెళ్ళిపోతున్నాను, సో ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ దిస్ కైండ్ ఆఫ్ కన్సల్టెన్సీ బిజినెస్ అని చెప్పి బీహార్కి వెళ్ళిపోయి అక్కడ నితీష్ కుమార్ తో కొంతకాలం పనిచేసిన తర్వాత నితీష్ కుమార్ తో అడ్జస్ట్ కాలేక బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక యాత్ర ఒకటి పెట్టాడు హిందీలో జన సంథింగ్ యాత్ర, అది అక్కడ స్టార్ట్ చేశారు. 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు కొనసాగుతుంది. సో ఇది జరుగుతూ ఉండగానే తెలంగాణలో కేసీఆర్ పోయి, అది ఒక 2-3 ఏళ్ళ, ఒక సంవత్సరం ఉన్నారు ఎలక్షన్లు, సంవత్సరానికి ముందు అనగా కేసీఆర్ ని కూడా ప్రశాంత్ కిషోర్ గారు వచ్చి కలిశారు. అప్పుడు మనం అనుకుంటున్నది ఏంటంటే, అప్పటికి కాంగ్రెస్ పార్టీతో పీకే జాతీయ స్థాయిలో కొలాబరేట్ అవుతున్నారు. ఇక్కడ తెలంగాణలో అయితే కనుక క్లాష్ అవుతుంది. అది కేసీఆర్ కిను కాంగ్రెస్ కి రెండు భిన్నమైనటువంటి ప్రయోజనాలు కలిగినటువంటి రాజకీయ పార్టీలు కాబట్టి ఇక్కడ బిజినెస్ క్లయింట్ గా చేయడం కష్టము అనుకుంటున్న తరుణంలో ఆ బిజినెస్ అగ్రిమెంట్ డీల్ క్యాన్సిల్ అయిపోయింది. దానికి ఒక కారణం చెప్తున్నది ఏంటంటే, పీకే ఇచ్చినటువంటి డేటా కేసీఆర్ దగ్గర ఉన్న డేటాకి కొలాబరేట్ కాలేదని. ఎందుకంటే సర్వజన సమ్మేళనం ఏదంటారు, 2000 సబ్బండ జన సమ్మేళనం చేశారు 2015 ప్రాంతంలో. ఆ డేటాకి సకల జనుడు సర్వే, ఆ డేటాకి ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన డేటా కొలేట్ కాలేదని. రెండోది ఏంటంటే, ఎక్కడో ఉన్నటువంటి వాడికన్నా ఇక్కడ మనకున్నటువంటి స్థానికులు మనము హోమ్ గ్రౌండ్ పాలిటిక్స్ మనకు తెలుసు. బయట ఉన్న వాడు వచ్చి ఇక్కడ పిచ్ చేయడం కన్నా మనమే బాగా పిచ్ చేయగలమనే నమ్మకంతో అది కాంట్రాక్ట్ డీల్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈయన తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. ఈ ఎలక్షన్లు మహా అంటే ఒక 3 నెలలు, ఫిబ్రవరిలో అంటున్నారు. ఫిబ్రవరి అంటే 3 నెలలు కూడా లేదు. 3 నెలలు కూడా లేదు. ఇంత షార్ట్ టర్మ్ లో ప్రశాంత్ కిషోర్ ఎవరి దగ్గర పనిచేయరు. ఆయన లాంగ్ టర్మ్, మినిమం 1 year పైన ఉండాలి పనిచేయాలంటే. ఆ 1 year లాంగ్ టర్మ్ లేకుండా ఇంత షార్ట్ టర్మ్ లో 2-3 నెలల్లో చంద్రబాబు నాయుడు కలిసి ఈయన ఏం చేస్తాడు, ఈయన ఇచ్చినటువంటి ప్లాన్లు ఆయన ఏ మేరకు అమలు అవుతాయి, గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు డౌన్ ది లైన్ పర్క్యులేట్ అవుతాయి, ఇదంతా కూడా ఒక పెద్ద ఛాలెంజెస్. సో ఇది నంబర్ 1, ఒకటో అంశం. రెండో అంశం ఏంటంటే, ఇవాళ చంద్రబాబు నాయుడుకి ఈ ఎన్నిక ఎంత అవసరం అంటే నౌ ఆర్ నెవర్, డూ ఆర్ డై ఆర్ నౌ ఆర్ నెవర్. ఆయనకు ఏజ్ దృష్ట్యా, ఆయనకున్న ఏజ్ దృష్ట్యా ఇది చివరి ఎన్నిక కాబోతుంది అని కూడా అనుకుంటున్నాం. ఆయన చంద్రబాబు నాయుడు గారికి గత ఎన్నికలకే చెప్పారు, ఇదే నా చివరి ఎన్నిక, మీరు అందరూ నన్ను ఎన్నుకోండి, రెండోసారి అవకాశం ఇవ్వండి అని చెప్పారు. సో అప్పుడు మనం ఎన్నుకోలేదు కాబట్టి ఇప్పుడు కనీసం ఈ చివరి ఎన్నికైనా తను ఫేస్ చేయాలి. వచ్చే ఎన్నికల నాటికి ఆయన 80 ఏళ్ళు ఏజ్ అవుతుంది. సో రెండోది ఏంటంటే, ఆయన టవరింగ్ పర్సనాలిటీ తెలుగుదేశం పార్టీలో. అంత టవరింగ్ పర్సనాలిటీని సెకండ్ లైన్ లీడర్ ఎవరు, కన్సూప్ మేరలో ఎవరు కనపడలేదు. ఆయన కొడుకు లోకేష్ గారు అవుతారని కావాలని ఆకాంక్షించారు ఆయన.
కాంక్షించి అతి తక్కువ కాలంలోనే చిన్న వయసులో పార్టీ అనుభవం లేకపోయినా పెద్ద పెద్ద సీనియర్లు అయినటువంటి వాళ్ళు కూడా పక్కన పెట్టి పాలిట్ బ్యూరోలోకి తీసుకొని రావడం జరిగింది. నేషనల్ జనరల్ సెక్రటరీని చేశారు, ఎమ్మెల్సీని చేశారు, మినిస్టర్ని చేశారు. అయినా కానీ మంగళగిరి ఎన్నికల్లో డైరెక్ట్ ఎలక్షన్స్ లో ఓడిపోవడం జరిగింది. తర్వాత కాలంలో కూడా ఈ అపోజిషన్ లో ఉన్న 4.5 సంవత్సర కాలంలో కూడా లోకేష్ గారు తన ఐడెంటిటీని, తన అస్తిత్వాన్ని ప్రూవ్ చేసుకోలేకపోయారు ఒక నాయకుడిగా. సో ఇది చంద్రబాబు నాయుడు ముందున్న మేజర్ సవాల్. ఈ ఎన్నిక అనేది చివరి ఎన్నిక. జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొనాలి అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మొన్న ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీకి ఆయన సపోర్ట్ కు కొన్ని స్ట్రాటజీస్ చేశారు. అక్కడ ఎన్నికల్లో గెలవడం వల్ల ఈయన ఇమేజ్ కూడా పెరిగింది ప్రశాంత్ కిషోర్. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నిక మామూలు ఎన్నిక కాదు అది. ఒకవైపు బీజేపీలో ఉన్న అమిత్ షా, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళతో ఢీకొని మమతా బెనర్జీ యాంటీ ఇన్కంబెన్సీని సైతం లెక్క చేయకుండా ప్రభుత్వ వ్యతిరేక పవనాల్ని అక్కడ తట్టుకొని సాఫ్రూన్ వేవ్ కాషాయ పవనాల్ని నిలవరించగలిగింది. మూడోసారి అధికారంలోకి రావడం దానికి ప్రశాంత్ కిషోర్ కి క్రెడిట్ కూడా ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి 2-3 ప్రధానంగా నాకు హిందీలో రాదు కానీ అదే ఖేలా హాబీ అంటే ఆట మొదలైంది. రెండోది దీదీకో బోలో అంటే అక్కతో చెప్పుకుందాం. సో దీన్ని ఆంధ్రాలో ఆడుదామని ఆంధ్ర అని మొదలైంది. 28 నుంచి ఏదో చేస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర అని ఇక్కడ మొదలైంది. అలాగే జగనన్నతో జగనన్నకి చెప్దాం. అవును, చెప్దాం. మూడోది ఏంటంటే ఇంటింటికి జగన్. అవును, స్ట్రాటజీ అక్కడ కూడా వెస్ట్ బెంగాల్లో ఈ 3 ఫార్ములాస్ తో జనంలోకి వెళ్ళడానికి ప్రశాంత్ కిషోర్ హెల్ప్ చేశాడు. జగన్ కూడా ఈ రకమైనటువంటి స్ట్రాటజీస్ ఇక్కడ చేస్తున్నాడు. అయితే ప్రశాంత్ కిషోర్ యాక్టివ్ గా ఇన్వాల్వ్ కాలేదని, ఆయన మనుషులు ఉన్నారని, ఇందులో రాబిన్ శర్మ కూడా ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేసిన మనిషి, ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాడు. అట్లాగే ఇప్పుడు సునీల్ కనుగోలు ఉన్నాడు, ఆయన ప్రశాంత్ కిషోర్ మనిషి, తెలంగాణలో కాంగ్రెస్ లో పనిచేస్తున్నాడు. వైసీపీలో కూడా ప్రశాంత్ కిషోర్ మనుషులు ఉన్నారు. అంటే ఈయన ఏమంటాడంటే, నేను లేను, వాళ్ళంతా నా దగ్గర పనిచేసిన వాళ్ళు, నేను ఎక్కడ యాక్టివ్ అసోసియేట్ అయ్యి లేను, కాబట్టి చంద్రబాబు నాయుడుతో అసోసియేట్ అయితే ఇక్కడ క్లాష్ ఆఫ్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఏమి ఉండవు అని చెప్పే అవకాశం అయితే ఉంది. కానీ ఒకటంటే నాగరాజు గారు, ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఇది నిజంగానే బిజినెస్ మోడల్లో వర్క్ చేసేటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుందా, లేదంటే ఒక రాజకీయ నాయకుడిగా మీరు ప్రస్తావించినట్టుగా ఆయన జనసురాజ్ పాదయాత్ర అని ఒక యాత్ర కూడా అక్కడ చేస్తున్నారు. అంటే ఏదైనా ఈ థర్డ్ వేవ్ మొత్తంగా 3వ కూటమి అనేటువంటి చర్చ ఒకటి జరుగుతుంది, ఇండియా కూటమి అనేటువంటి చర్చ ఇంకోటి జరుగుతుంది. ఇవన్నిటి నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యం ఉన్నటువంటి భేటీగా చూడాలా, లేదంటే ఇది ఒక స్ట్రాటజిస్ట్కి సంబంధించినటువంటి అంశమే అనుకోవడానికి అవకాశం ఉందా? ప్రశాంత్ కిషోర్ హిస్టరీని మనం చూస్తే కనుక ఆయన బిజినెస్ మోడలే సక్సెస్ అయింది, అంతే తప్ప ఒక పొలిటికల్ లీడర్ గా ఆయన సక్సెస్ అయినటువంటి ట్రాక్ రికార్డ్ లేదు. సో ఆయన బీహార్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నితీష్ కుమార్ ఈయన్ని డిస్కార్డ్ చేశాడు, నీ వల్ల ఉపయోగం లేదు, నువ్వు తప్పుకో పక్కన, నీవు రాజకీయాల్లో అవసరం లేదని. తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక పెద్ద రోల్ ప్లే చేయాలని, అంటే అతను అక్కడ ఒక బిజినెస్ మోడల్ కన్నా కూడా ఒక బ్రెయిన్, ఒక థింక్ ట్యాంక్ కాంగ్రెస్ కి అలా పనిచేయాలని ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్న సీనియర్లు అందరూ కూడా అవసరం లేదని పక్కన తప్పుకొని పక్కన నెట్టేశారు. సో మొత్తం ఈ నేపథ్యంలో చూస్తే ఇతను ఒక బిజినెస్ మోడల్ తోనే ముందుకు వచ్చే అవకాశం ఉంది తప్ప ఇక్కడ ఆంధ్రాకి వచ్చి థర్డ్ ఫ్రంట్ చంద్రబాబు నాయుడు ఏ ఫ్రంట్ లేదు, బ్యాక్ ఫ్రంట్ లేదు, థర్డ్ ఫ్రంట్ లేదు. ఆయన ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు తీసుకొని పోయి ఏదో చేస్తాడు అనుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ అయితే ఓన్లీ బిజినెస్ మోడలే మనకు కనిపిస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనకి చంద్రబాబు నాయుడు ముందున్నటువంటి ప్రధానమైన షార్ట్ కమింగ్స్ ఆర్ ఛాలెంజెస్, ఇవి ప్రశాంత్ కిషోర్ కి ఏ విధంగా హెల్ప్ చేస్తాడు, ఈ షార్ట్ కమింగ్స్ ఏమిటి అనేది కూడా మనకి ఈ సందర్భంగా మనం ముందుకు వస్తున్నాయి. ఫస్ట్ ఫోర్మోస్ట్ ఛాలెంజ్ ఏంటంటే చంద్రబాబు నాయుడులో ఉన్న బలహీనతో ఆయన డిఫెన్స్ పాలిటిక్స్ మాత్రమే ప్లే చేస్తాడు, అఫెన్స్ పాలిటిక్స్ లోకి వెళ్ళు. జగన్ దానికి కంప్లీట్ గా కాంట్రాస్ట్, ఆయన అఫెన్స్ పాలిటిక్స్ ఆడతాడు. మనం చూసాం 2019 ఎలక్షన్లకు ముందు ప్రత్యేక హోదా అనే విషయం తీసుకొని, నినాదం తీసుకొని, అది అఫెన్స్ లోకి వెళ్ళంగా చంద్రబాబు నాయుడు డిఫెన్స్ లో పడేసి, వీళ్ళు కూడా అంతకుముందు సంజీవన ప్రత్యేక హోదా అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు లేదు మనకి ప్రత్యేక హోదా కావాలని అదే అంశం మీద ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసి ఎలక్షన్ లో పోటీ చేసిన తర్వాత ఆయనకు క్రెడిబిలిటీ అనేది లేకుండా పోయింది, క్రెడిబిలిటీ క్రైసిస్ లేక వచ్చేసాడు. ఈ మొత్తానికి ఆయన జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి ఒక అఫెన్సివ్ పాలిటిక్స్ అది. దానికి స్ట్రాటజిస్ట్ ఎవరంటే ప్రశాంత్ కిషోర్. సో చంద్రబాబు నాయుడు డిఫెన్స్ పాలిటిక్స్ లో మాత్రమే ఆడగలడు. అక్కడ ఉన్నవాడేమో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బౌలింగ్, పిచ్చింగ్ అయిన వేరే రకమైన గేమ్ రూల్స్ తెలిసినవాడు జగన్ తో ధీటుగా ఆడగలిగినటువంటి ఒక నైపుణ్యం కానీ, ఆయన బ్యాక్గ్రౌండ్ కానీ, ఆయన వయసు కానీ చంద్రబాబు నాయుడుకి లేదు. సో అది నెంబర్ 1 ఫస్ట్ షార్ట్ క్యాంపింగ్. ఒకవేళ ప్రశాంత్ కిషోర్ ని ఆయన హైర్ చేస్తే
ఈయన్ని ఏ విధమైనటువంటి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తాడు అని. రెండోది ఏంటంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పార్టీలో 40-50 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ చాలా బలహీనంగా ఉంది. అక్కడ ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీల నియామకాలు కూడా జరగల, దాదాపు 40 నియోజకవర్గాలు 40-50 నియోజకవర్గాల్లో పరిస్థితి అలా ఉంది. 40 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జెస్ కూడా లేకుండా ఈ 3 నెలల్లో ఉన్న పరిస్థితిని ఆయన చక్కదిద్దాల్సి ఉంటుంది. ఎవరు మన ప్రశాంత్ కిషోర్ వస్తే. మూడో అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి కేంద్ర స్థాయి కార్యకర్తలకు విపరీతమైన అగాధం ఉంది. అంటే వెనకే కాదు, ఏ పార్టీలోనే అగాధం ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ అగాధాన్ని ప్రశాంత్ కిషోర్ పొడ్చగలిగాడు కాబట్టి 2019 ఎలక్షన్ లో జగన్ గెలవగలిగాడు. ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద బ్రిడ్జి, అది ఒక రకంగా చెప్పాలంటే అగాధము, దాన్ని దాటలేనంత పెద్ద అగాధం ఉంది చంద్రబాబు నాయుడుకిను కింద లెవెల్ ఉన్న కార్యకర్తలకి. సెకండ్ లైన్ లీడర్స్ ఉన్నారు. సెకండ్ లైన్ కూడా కాదు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, యనమల రామకృష్ణ లాంటి వాళ్ళు ఉన్నారు. ఎలక్షన్ లో ఆయన ఓడడం తప్ప గెలవడం లేదు. కానీ ఆయన పక్కన పెట్టి ఇంకొకరిని కొత్త వాళ్ళు తీసుకొని వచ్చే పరిస్థితి లేదు. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలని లేదంటే కాన్స్టిట్యున్సీ లెవెల్ నాయకుల్ని పక్కన పెట్టి ఫ్రెష్ ఫేసెస్ ని, యంగ్ బ్లడ్ ని తీసుకొని రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఎన్నికల్లో మనం చూసాం. కేసీఆర్ 40 స్థానాలుగా మార్చుంటే ఖచ్చితంగా అక్కడ అధికారంలోకి వచ్చేవాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గన ఈ పాతుకుపోయినటువంటి ఈ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల్లో గెలవలేకుండా అయినా వాళ్ళ స్థానాలు ఖాళీ చేయకుండా ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి నెల్లూరు ఆయన, యనమల రామకృష్ణ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళను మార్చి కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టాలి. ఈ 4 నెలల్లో 3 నెలల్లో ప్రశాంత్ కిషోర్ ఈయన ఐడియా ఇవ్వాలి, సాహసోపేతంగా అటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఇది ఒక సమస్య. 4వది సామాజిక సమీకరణలు, ముఖ్యంగా సోషల్ ఇంజనీరింగ్ లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కన్నా బలంగాను చాలా మానసికంగా చాలా గట్టిగానే కనిపిస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ఆయన అనుకున్నటువంటి బలమైనటువంటి సోషల్ ఇంజనీరింగ్ లో ముఖ్యంగా ముస్లిం మైనారిటీస్, అది సాలిడ్ ఓట్ బ్యాంక్, అది చంద్రబాబు నాయుడు వైపు వెళ్ళదు. ఎందుకంటే ఈయన బీజేపీతో చాలా సార్లు కాపురం చేశారు, ఆయన డైరెక్ట్ గా అధికారంతో పంచుకున్నారు. సో ముస్లింస్ ఈయనలో నమ్మరు. ఆ ఓట్ బ్యాంక్ ని మళ్ళా ఆయన తిరిగి తీసుకొని రావాలి. తను మళ్ళీ ఎన్నికలు 2024 ఎన్నికల్లో జగన్ ఎదుర్కోవాలంటే. రెండోది ఏంటంటే క్రిస్టియన్స్ ఉన్నారు, అలాగే ఎస్సీల్లో మాలలు ఉన్నారు. మాలలు సాలిడ్ గా జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారు. మాదిగలు ఎటు కాకుండా పోయారు. చంద్రబాబు నాయుడిని యాక్చువల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు వల్లే 2000 నుంచి 2004 వరకు కేటగరైజేషన్ అమల్లో ఉంది. దాని ఫ్రూట్స్ ఎంజాయ్ చేశారు కూడా మాదిగలు. అయితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలు పక్కన పెట్టి మాలల దగ్గర తీశారు. చివరికి మాలలు దూరం అయ్యారు, మాదిగలు దూరం అయ్యారు. సో మాలలు పోయారు, మాదిగలు పోయారు, క్రిస్టియన్స్ లేరు, ముస్లింస్ లేరు. తర్వాత బీసీలు ఉన్నారు. బీసీలు తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి వెన్నెముక. అటువంటిది 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి బీసీలను కూడా ఒక వర్గం బయటకు వచ్చి ఓటు వేయడం వల్ల ఆయనకి 150 సీట్లు, 50% పైన సీట్లు రావడం జరిగింది. ఈ సామాజిక సమీకరణలో వెనకబడినటువంటి మిలిటెంట్ ఓటర్స్ కన్సాలిడేషన్ ఫ్యాక్టర్ కూడా పనిచేసినట్టుంది. బీసీలకు ఇచ్చిన అది కూడా పనిచేసింది. సగం షేర్ చేసి 5% వాళ్ళకి ఇవ్వడం అనేది కూడా బాగా అక్కడ దెబ్బ కొట్టినట్టుంది. అది కూడా పనిచేసింది. కాపులు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇవ్వడానికి కుదరదు, నేను మోసం చేయను, కాపులు అని అన్నప్పటికీ కూడా కాపులు ఓటేశారు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి ఏవైతే చేజారినటువంటి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తీసుకొచ్చి కూడగట్టి చంద్రబాబు నాయుడు వెనకాల చేర్చాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని 2 నెలల ఎంతకాలం అరెస్ట్ చేసి రాజమండ్రి 52 రోజులు జైల్లో పెడితే కనీసం 10,000 మందిని చలో రాజమండ్రి అని తెలుగుదేశం పార్టీ మొబిలైజ్ చేసి ఒక పెద్ద కాల్ ఇచ్చి 14 సంవత్సరాల అధికారంలో ఉన్న మనిషిని అరెస్ట్ చేస్తే కనీసం 10,000 మందితో కూడా ఒక పెద్ద నిరసన చేయలేకపోయారు. దానికి కారణం ఏంటంటే బలమైనటువంటి సామాజిక వర్గాలు, మిలిటెంట్ సామాజిక వర్గాలు ఏదైతే ఉన్నాయో బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, వీళ్ళు వెనకాల లేరు. వీళ్ళు లేకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి చాలా ఒక పెద్ద విఘాతం. ఇది ప్రశాంత్ కిషోర్ ముందు ఉన్నటువంటి సవాల్ ఇది. కానీ అంటే ఒక్క విషయం, ఇప్పుడు మొన్నటి వరకు అదే ప్రశాంత్ కిషోర్ చేసిన కుట్రల వల్లే రాష్ట్రంలో సామాజిక సమీకరణలు మారిపోయినాయి, అలానే కులాల కుమ్ములాటలు తీసుకొచ్చారు అని విమర్శలు చేస్తూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళీ ప్రశాంత్ కిషోర్తో కూర్చుని గెలవడం కోసం ప్రణాళికలు వేయడాన్ని ప్రజలు అసలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? అసలు మరో బీహార్ చేస్తున్నాడు ఆయన ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ని మరో బీహార్ చేస్తున్నాడు, వ్యక్తి హననం చేస్తున్నాడు, పర్సనాలిటీ క్యారెక్టర్స్ ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి భార్య సతీమణి గారిని కానీ, లేదంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ మీద కానీ వ్యక్తిగతంగా దాడులు, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ మీద దాడులు ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలో భాగమే. సోషల్ మీడియా చాలా విధ్వంసకరంగా ఉపయోగించి బీహార్ చేస్తున్నారు, రాజకీయాల్లో విలువలు దిగజారుస్తున్నారని ప్రశాంత్ కిషోర్ ని పెద్ద ఎత్తున తీవ్రస్థాయిలో దాడి చేశారు.
సో ఇప్పుడు మళ్ళా ఎందుకు తీసుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారంటే రాజకీయాల గురించి, రాజకీయ పార్టీల గురించి ప్రజలు అందరికీ తెలుసు ఏమనుకుంటారని. 2018 వరకు చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో ఉండి ఓడిపోయిన వెంటనే నేను తప్పు చేశాను, మళ్ళా నన్ను కలుపుకోండి బీజేపీలోకి నేను వస్తానని అన్నారు. అప్పుడు ప్రజలు ఏమనుకున్నారు? సో విశ్వసనీయత అనేది రాజకీయ పార్టీల్లో కానీ, రాజకీయాల్లో కానీ, పౌర సమాజంలో లేదు. దాని గురించి పెద్ద అంశం కాదు. ఏది ఓటుకి, అవినీతికి ఓట్లు కొనుక్కుంటున్నారని, డబ్బులు ఖర్చు పెట్టి, లేదంటే రాజకీయాల్లో పిల్లి మొగ్గలు వేస్తున్నారని, ఓసరవెల్లి వస్తున్నారని, ఫిరాయింపులు, ఇవి పెద్ద అంశాలుగా ప్రజలు పరిగణించట్లేదు. సో అంటే ఇంకొకటి, ఇప్పుడు మరి ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాతనే కానీ ఆల్మోస్ట్ ఇంకా ఉన్నది 1.5 month లెక్క కనిపిస్తుంది. ఆల్రెడీ మనం 23వ తారీఖు ఒక రకంగా చూస్తే వాళ్ళు వేసినటువంటి అంచనా ప్రకారం చూస్తే ఫిబ్రవరి 15 నుంచి 20 లోపు నోటిఫికేషన్ రావాలి. ఈ నెలన్నర కాలంలో ఏం అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంటుంది? అసలు ప్రశాంత్ కిషోర్ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ప్లస్ రెండింటికి కలిపి 2 పార్టీలు కలిసి పొత్తులో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకు పనిచేస్తే సింగిల్ పార్టీకి పనిచేసినటువంటి దాఖలాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ కూటమిని నడిపించేటువంటి క్రమంలో ప్రశాంత్ కిషోర్ ఐడియాలజీ ఎంతవరకు అప్లికబుల్ అయ్యే అవకాశం ఉంది? నేను నా అంచనా మేరకు ఇప్పుడున్న మొత్తం మనం మాట్లాడుకున్నటువంటి మొత్తం నేపథ్యంలో ఒక మైండ్ గేమ్ లాగా అనిపిస్తుంది నాకు. చంద్రబాబు నాయుడు ఆడుతున్న మైండ్ గేమ్ తప్ప ఇంత తక్కువ కాలంలో మిరకిల్స్ ఏమి, అద్భుతాలు ఏమి ప్రశాంత్ కిషోర్ చేతిలో లేవు. 4.5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు చేయలేదు, 4 నెలల్లోనూ 3 నెలల్లోనూ ప్రశాంత్ కిషోర్ చేస్తాడని అనుకోవడం లేదు. ఇది ఒక మైండ్ గేమ్ ఆడడానికి తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు. సో అంటే ఇట్స్ ఒక రకంగా ప్రశాంత్ కిషోర్ క్రెడిబిలిటీకి డ్యామేజ్ చేసేటువంటి ఎత్తుగడగా చూడాలి దీన్ని. చివరి నిమిషంలో చూసి అంతా అంటే క్రెడిబిలిటీ అంటే ప్రశాంత్ కిషోర్ అన్ని చోట్ల ఆయన మంత్రం పనిచేయలేదు కదా. కొన్ని చోట్ల ఓడిపోయాడు, కొన్ని చోట్ల గెలిచాడు. అంతకన్నా మనకేమీ అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. ముఖ్యంగా ఈ కూటమి కూడా ఇప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీ వస్తున్న కూటమిలో కూడా పెద్ద సవాల్ ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగాలి. ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలంటే ఇందులో 2 కత్తులు ఒక వరలో ఎమ్మడవు అంటారు. ఎన్నికలు జరగలేదు. ఎవరు ముఖ్యమంత్రి? అప్పుడే ఎవరు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే, కమ్మలు ముఖ్యమంత్రి అయితే కమ్మల దాన్ని ఏమంటారు, పల్లకీని మోసే బోయిలు కాపులు కాదు అని ఆల్రెడీ ఒక వర్గం మొదలు పెట్టారు. ఈ రకమైన సంకేతం కింద స్థాయి వరకు వెళ్తే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా? కమ్మ తెలుగుదేశం అది కూడా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీనే కావచ్చు కదా. ఎందుకంటే వైసీపీ నాయకులు పదే చెప్తున్నదే కదా, కాపులకు సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు. ఇది నిజంగా ఈ స్ట్రాటజీ కన్నా పక్కగా పనిచేయాలంటే కనీసం ఒక సంవత్సరం ముందు, 1 year ముందుంటేనే ఈ 2 పార్టీలకు కెమిస్ట్రీ వర్కౌట్ చేసి ఉండాలి. కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ చేయాలంటే ఒక ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి ప్రణాళిక, ఒక కామన్ ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి ఒక ఉమ్మడి ప్రణాళిక తయారు చేసి ఉమ్మడి ఐక్య కార్యాచరణ తీసుకుని ఉంటే ఈ సంవత్సర కాలంలో ప్రజల్లో ఒక విశ్వసనీయత 2 శిబిరాల్లోనూ, తెలుగుదేశంలో కావచ్చు, జనసేనలో కావచ్చు, ఒక నమ్మకాన్ని కలగజేసే అవకాశం ఉండుండేది. అట్లా చేసినటువంటి ఉత్తరప్రదేశ్ లో కూడా ఓట్ ట్రాన్స్ఫర్ జరగలేదు. ఇది బీఎస్పీకి, ఎస్పీకి జరగల. బీహార్ లో ఆర్జేడీకి, కాంగ్రెస్ కి జరగకపోవడం వల్ల కొంపలు మునిగిపోయాయి. సో ఇప్పుడు ఏదో పై స్థాయిలో ఒక అరేంజ్మెంట్ జరిగిపోతే డ్రామాటిక్ గాను, ఫిల్మ్ ఏదో సినిమాటిక్ గాను, కింద స్థాయిలో ఆటోమేటిక్ గా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందనే నమ్మకం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి హైప్ అనేది క్రియేట్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ తన సీట్ నంబర్ పెంచే డిమాండ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. 20 కూడా ఎవరు చంద్రబాబు నాయుడు అనుకున్నటువంటి పరిస్థితి నుంచి నాకు 60 సీట్లు కావాలని అడుగుతున్నారు. ఈ 60 సీట్లలో ఒక 50 సీట్లు 45 సీట్లు గెలవలేకపోయాడు అనుకోండి, ఆటోమేటిక్ గా జగన్కి లాభం అవుతుంది. సో ఇన్ని ప్రధానమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇంత తక్కువ కాలంలో ప్రశాంత్ కిషోర్ ఏం అద్భుతాలు చేయడానికి ఆయన మనిషి మీలాగా అలాగే అనుకుంటున్నాను. రైట్. నాగరాజు గారు, ఇంకొక డౌట్, ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 కూటములుగానే చూడాల్సిన పరిస్థితి ఉందా ఇంకా? ఎందుకంటే రోజుకు కొత్త పార్టీ పుట్టుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ, జనసేన ఒకవైపు అనుకుంటే, వైసీపీ ఒకవైపు అనుకుంటే, సరే బీజేపీ ఏం గేమ్ ఆడుద్ది లాస్ట్ మినిట్ వరకు క్లారిటీ లేదు. లాస్ట్ మినిట్లో వాళ్ళు అటు వెళ్తారా లేదా మూడో పక్షంగా నిలబడతారా అనేది. జేడి లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ పెట్టారు, జొన్నవిత్తుల గారు ఒక పార్టీ పెట్టారు, ఇంకొకరు తెలుగు సేన అనేటువంటి ఇంకొక పార్టీ పెట్టారు, సత్యారెడ్డి గారని. రోజుకొక కొత్త పార్టీ వస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఓటర్ని అయోమయానికి గురి చేసేటువంటి చర్యగా చూడాలా లేదా నిజాయితీ రాజకీయాల కోసం జరుగుతున్నటువంటి ఒక ప్రత్యామ్నాయ ప్రక్రియగా చూడాలా దీన్ని? ఇది ఎలక్షన్లు వచ్చినప్పుడు పబ్బలో పుట్టినటువంటి పార్టీలు ఏదో అంటారు చూసారా, మొగ్గలో పుట్టి పబ్బలో పోతుంది అంటారు. అది ఎలక్షన్లో కూడా కొన్ని పార్టీలు వస్తుంటాయి, కొన్ని పార్టీలు పోతా ఉంటాయి. 2009లో కూడా మనం చూసాం, రాజశేఖర రెడ్డి గారు 2వ దఫ తన ఎన్నిక కోరుతూ వెళ్ళినటువంటి ఎన్నికది. ఆ ఎన్నికల్లో పిఆర్పీ వచ్చింది, జయప్రకాష్ నారాయణ గారు కూడా వచ్చారు. జయప్రకాష్ నారాయణ గారు సమ్మేళనంలో ఇంకో పార్టీ కూడా వచ్చింది, బీఎస్పీ మద్దతు. రానివ్వండి. ఇప్పుడు తెలంగాణలో కూడా రాలేదా? తెలంగాణలో ప్రవీణ్ కుమార్ వచ్చాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చాడు కదా. అల్టిమేట్ గా మన కళ్ళ ముందు కనిపిస్తున్నది ప్రధానంగా 2 పక్షాలు.
ఒకటి తెలుగుదేశం, జనసేన ఒకటి, రెండు వైసీపీ. లెఫ్ట్ పార్టీస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. మన ఆంధ్రప్రదేశ్ లో 2 పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రమే తప్ప ఇంతవరకు 3వ పార్టీ లేదు, అవకాశం లేదు. ఈవెన్ బీజేపీ వచ్చినప్పటికీ కూడా, బీజేపీ కూడా వస్తే 3వ పక్షంగా దానికి మూడో మిత్రపక్షంగా జాయిన్ అయితే తప్ప తనకంటూ ఐడెంటిటీ లేదు. ఇప్పుడు ఈయన లక్ష్మీనారాయణ రావడం వల్ల కూడా ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడుకి లాస్ అని అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సెక్షన్స్, ఇప్పుడు 2009లో జయప్రకాష్ నారాయణని అభిమానించేటటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చంద్రబాబు నాయుడు అభిమానించేవాళ్ళు. సామాజిక వర్గం కావచ్చు, లేదంటే ఐటీ కావచ్చు, ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ కావచ్చు, అప్వర్డ్ మొబిలిటీ ఉన్నటువంటి ఐటీ సెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పౌర సమాజంలో ఒక క్రీమ్ అంతా కూడా జయప్రకాష్ నారాయణ అడ్వైజ్ చేశారు. వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు అడ్వైజ్ చేశారు. ఆయన ఐటీ డెవలప్ చేసిన విధానం కానీ, మిడిల్ క్లాస్ ని ఆపర్చునిటీస్ ఇవ్వడము, ఎన్ని చేయడం. ఇప్పుడు జయప్రకాష్ జేడీ లక్ష్మీనారాయణ ద్వారా కూడా కొన్ని సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు అభిమానించేటివి, అవి గండి కొట్టే అవకాశం ఉంది లక్ష్మీనారాయణ. దానివల్ల ఏదో మేరకి జగన్ కి లాభం, చంద్రబాబు నాయుడు నష్టం జరిగేది ఇప్పటి వరకు కనిపిస్తున్న సీన్ అట్లా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయం అంతా ఒక మైండ్ గేమ్లో భాగంగా కనిపిస్తోంది. అలానే 1.5 నెలల్లో ఏ అద్భుతాలు చేయడానికి ప్రశాంత్ కిషోర్ కూడా అవకాశాలు లేవు. ఆయన కూడా సామాన్య మానవుడే అనేటువంటి మాట నాగరాజు గారు చెప్తున్నారు. గత చరిత్రను బట్టి చూస్తే కూడా ఈ 2 పార్టీల మధ్య ఏర్పడినటువంటి ఒక ఎఫెన్సివ్ పాలిటిక్స్ వర్సెస్ డిఫెన్స్ పాలిటిక్స్, ఈ 2 ఈక్వేషన్స్ మధ్య ప్రజలు ఎటువైపు నిలబడతారో, కొత్తగా వచ్చే పార్టీలన్నీ కూడా నామమాత్రంగా మారిపోయేటువంటి అవకాశం ఉందని నాగరాజు గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.